వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడిగారు. ఈ కింద పేర్కొన్న 10 సంవత్సరాల బాలిక సైకిల్ను సమర్థవంతంగా తొక్కడానికి సహాయపడేది. ఆప్షన్ 1 అభ్యసన మరియు పరిపక్వత. ఆప్షన్ 2 పరిపక్వత మరియు సంసిద్ధత. ఆప్షన్ 3 అభ్యసన మరియు సంసిద్ధత. ఆప్షన్ 4 సంసిద్ధత, పరిపక్వత మరియు అభ్యసనం. One of the following helps a 10-year-old girl to ride a bicycle efficiently. Option 1 learning and maturation. Option 2 maturation and readiness. Option 3 learning and readiness. Option 4 readiness, maturation and learning. ఎప్పుడైనా సైకాలజీ మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఇక్కడ ఉన్న భావనలపైన అవగాహన ఉండాలి. ఇక్కడ 3 ప్రధానమైన భావనలు ఉన్నాయి. 1 సంసిద్ధత, 2 పరిపక్వత, 3 అభ్యసనం. మీకు తెలుసు, అనుభవం వల్ల ఆ అనుభవం అనేటువంటిది ఉపన్యాస పద్ధతి కావచ్చు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కావచ్చు, చారిత్రక పద్ధతి కావచ్చు, మూలాధార పద్ధతి కావచ్చు, ప్రాజెక్టు పద్ధతి కావచ్చు, అన్వేషణ పద్ధతి కావచ్చు, ప్రయోగశాల పద్ధతి కావచ్చు, ఆగమన కావచ్చు, నిగమన కావచ్చు, విశ్లేషణ కావచ్చు, సంశ్లేషణ కావచ్చు, కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్ కావచ్చు, కన్స్ట్రక్టివిజంకి సంబంధించిన అప్రోచ్ కావచ్చు, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, ఏదైనా కూడా 5 లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు. అదేవిధంగా ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ప్రకారం ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కావచ్చు, కల్పిత అనుభవాలు కావచ్చు, నాటకీకరణం కావచ్చు, ప్రయోగాలు నిరూపణలు కావచ్చు, క్షేత్ర పర్యటనలు కావచ్చు, ప్రదర్శితములు కావచ్చు, దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు కావచ్చు, చలన చిత్రాలు కావచ్చు, స్థిర చిత్రాలు కావచ్చు, దృశ్య పరమైనటువంటి సంకేతాలు కావచ్చు, శాబ్దికపరమైన సంకేతాలు కావచ్చు. ఈ యొక్క బోధనోపకరణల ద్వారా మనం ఏర్పరిచేటువంటి తరగతి గది అనుభవాల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో ఆ ప్రవర్తన జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది కావచ్చు, ఆ ప్రవర్తన భావవేశ రంగానికి సంబంధించింది కావచ్చు, ఆ ప్రవర్తన మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది కావచ్చు. ఈ ప్రవర్తనలో వచ్చే మార్పులే అభ్యసనము. ఇక్కడ 3 పాయింట్ చెప్పుకున్నాం. అనుభవం ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పే అభ్యసనం. 3 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. పాయింట్ నెంబర్ 1 అనుభవం. ఇప్పుడు మనం చెప్పుకున్న అనుభవాలన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్. పాయింట్ నెంబర్ 2 మార్పు, చేంజ్ అనేది రావాలి. పాయింట్ నెంబర్ 3 ఆ మార్పు అనేది దాదాపుగా శాశ్వతమైన మార్పు. దీన్ని మనం ప్రవర్తనావాదుల ప్రకారం అభ్యసనంగా చెప్పుకుంటాం. ఇక్కడ 10 సంవత్సరాల బాలిక సైకిల్ను సమర్థవంతంగా తొక్కాలి. చాలామంది చిన్న పిల్లలు, ప్రైమరీ స్కూల్ పిల్లలు సైకిల్ లేక స్కూటీ నేర్చుకుంటుంటారు. ఆ అనుభవం ట్రయల్ అండ్ ఎర్రర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ప్రయత్నముల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గి పిల్లి తారండై ప్రయోగంలో ఎట్లా నేర్చుకున్నదో అట్లా పిల్లలు ఒక స్కిల్ నేర్చుకోవచ్చు. మీకు తెలుసు, వేమన పద్యం. అనగా అనగా రాగమాతిశైలు చుండు, తినగ తినగ వేము తీయగా నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సాధన చేస్తే ఏ స్కిల్ అయినా నేర్చుకోవచ్చు. మీరు కూడా ఈ సబ్జెక్టు నేర్చుకోవచ్చు. కమ్ టు ద పాయింట్. ఇక్కడ అభ్యసనం అంటే మీకు తెలుసు 3 పాయింట్ చెప్పుకున్నాం. సో అనుభవం ఎక్స్పీరియన్స్, మార్పు చేంజ్. ఆ మార్పు తాత్కాలికమైన మార్పు కాదు. మత్తు మందుల వల్ల తాత్కాలికమైన మార్పులు వస్తాయి, డ్రగ్స్ వల్ల తాత్కాలికమైన మార్పులు వస్తాయి, అనారోగ్యం వల్ల తాత్కాలికమైన మార్పులు వస్తాయి, అలసట వల్ల తాత్కాలికమైన మార్పులు వస్తాయి. ఇవి కూడా ప్రవర్తనలో వచ్చే మార్పులే. కానీ ఈ మార్పులు అభ్యసనం కాదు, శాశ్వతమైన మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. సంఖ్యలు నేర్చుకున్నాం మనం, దాదాపుగా జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటాం. రైటింగ్, రాయడం నేర్చుకున్నాం, దాదాపుగా జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటాం. రీడింగ్, చదవడం 3 భాషలకు సంబంధించి దాదాపుగా జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటాం. ఇవి అభ్యసనానికి ఉదాహరణ. అంతేగాని ఈ ఆల్కహాల్ వల్ల కొంతమంది చేతనములు ఉన్న వ్యక్తులు ఉపచేతనంలో ఉన్న వ్యక్తులు అచేతనం లేకపోయి పాత గత అనుభవాలను బయటికి వ్యక్తం చేస్తూ ఉంటారు నిత్య జీవిత సంఘటనలలో. అది అభ్యసనం కాదు, అది తాత్కాలికమైన మార్పు. మళ్ళీ అచేతనంలో నుంచి చేతనం వచ్చిన తర్వాత మామా బ్రో ఏం మాట్లాడినా రాత్రి అంటుంటారు. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ. ఒక ప్రశ్నకు ఆన్సర్ ఎలా చేయాలో భావనలను వివరిస్తున్నాను. వీడియో చివరి వరకు మీరు చూడడానికి ట్రై చేయండి. తర్వాత పరిపక్వత, మెచ్యూరిటీ. పిల్లవాడు 4 నెలలకు బోర్ల పడడం, 5 నెలలకు ప్రాకడం, దోగాడడం,
6 నెలలకు కూర్చోవడం, 9 నెలలకు నిలబడడం, 12 నెలలకు నడవడం, మరి ఉత్తర బాల్య దశలో శాశ్వత దంతాలు రావడం, 11, 12, 13 సంవత్సరాల వయసులో ప్రాథమిక ద్వితీయ లైంగిక లక్షణాలు రావడం, స్వరంలో మార్పులు, శరీర అనుపాతంలో మార్పులు, ఇవన్నీ కూడా పరిపక్వతకు ఉదాహరణ. ఇవి కాలానుగుణంగా వయసుతో పాటు వచ్చే మార్పులు, అనుభవం వల్ల వచ్చే మార్పులు కాదు. అనుభవం వల్ల వచ్చేది అభ్యసనం అయితే, అనుభవం వల్ల కాకుండా అనువంశిక కారకాల వల్ల వచ్చేది పరిపక్వత. పరిపక్వత గురించి కూడా చెప్పుకున్నాం, మెచ్యూరిటీ. అంటే ఇక్కడ సైకిల్ పట్టుకునే శక్తి పిల్లవాడికి రావడం పరిపక్వత. సైకిల్ పట్టుకోవడానికి దాన్ని బ్యాలెన్స్ పట్టుకునే శక్తి పిల్లవాడికి వస్తే పరిపక్వత. బ్యాలెన్స్ పట్టుకునే శక్తి వచ్చినంత మాత్రాన అభ్యసనం జరగదు, అక్కడ అనుభవం ఉండాలి. ప్రతిరోజు ఎవరో విత్ సపోర్ట్తో సైకిల్ తొక్కడానికి సహాయపడాలి, అదే అనుభవం. మొదట్లో కొద్దిగా కింద పడడం, దెబ్బలు తగలడం, సరిగా బ్యాలెన్స్ పట్టుకోకపోవడం జరుగుతుంది. కానీ యత్నదోష అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఒక 10-20 రోజులు సైకిల్ తొక్కితే ఆ అనుభవం, యత్నదోష అభ్యసన అనుభవం ప్లస్ పరిపక్వత, సైకిల్ పట్టుకునే శక్తి, ఆ బాలికకు సైకిల్ తొక్కాలనేటువంటి మానసిక సంసిద్ధత, ఇంట్రెస్ట్, ప్రేరణ, అవధానం, ఇవన్నీ కలిస్తే అభ్యసనం జరుగుతుంది. కనుక సైకిల్ తొక్కాలనుకున్న 3 సంవత్సరాల బాలుడు, 3 సంవత్సరాల బాలిక సైకిల్ తొక్కలేదు. ఎందుకు తొక్కలేదు? పరిపక్వత ఉండదు వాళ్ళకు. కనుక ఆ సైకిల్ బరువు పట్టగలిగేటువంటి శక్తి రావాలి. శక్తి వచ్చినంత మాత్రాన అభ్యసనం జరగదు. సైకిల్ తొక్కలేదు, దానికి తగిన అనుభవం రావాలి. కనుక ఇక్కడ అనుభవం అంటే అభ్యసనం. సైకిల్ పట్టగలిగేటువంటి శక్తి, బ్యాలెన్స్ పట్టుకోగలిగే శక్తి, పరిపక్వత, ఈ రెండు ఉన్నప్పటికి కూడా నేను సైకిల్ తొక్కాలన్న ఆసక్తి, సంసిద్ధత బాలికలో లేకుంటే అభ్యసనం జరగదు. కనుక సంసిద్ధత కూడా కావాలి. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఈ కింద పేర్కొన్న వాటిలో 10 సంవత్సరాల బాలిక సైకిల్ను సమర్థవంతంగా తొక్కడానికి సహాయపడేది. ఎగ్జామినేషన్లో ఇట్లా భావనలు నేర్చుకుంటే చాలా స్పీడ్గా, యాక్యురేట్గా, భయపడకుండా ఇది ఆన్సర్ అని చెప్తారు. ఈ సందర్భంలో ఒక చిన్న టెక్నిక్ మీకు చెప్తున్నా. మీకు ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇఫ్ ద కాన్సెప్ట్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ వన్ ఆప్షన్, చూడండి ఇక్కడ అభ్యసనం అనేటువంటిది ఈ 4వ ఆప్షన్లో ఉంది, పరిపక్వత అనేటువంటిది 4వ ఆప్షన్లో ఉంది, సంసిద్ధత అనేది 4వ ఆప్షన్లో ఉన్నది. పై 3 ఆప్షన్లో ఉండే పదాలన్నీ కూడా ఒక ఆప్షన్లో ఇస్తే మీకు ఏమి తెలియనప్పుడు అది కరెక్ట్ ఆన్సర్గా పెట్టిరండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ఆన్సర్ ఈజ్ మోర్ దాన్ 50% బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. నా గత అనుభవం ద్వారా మీకు చెప్తున్నాను. ఎప్పుడైనా ఇటువంటి పదాలు 3 ఆప్షన్స్లో ఉన్న పదాలన్నీ కూడా ఒక ఆప్షన్లో చేర్చి ప్రశ్న ఫ్రేమ్ చేస్తే నీకు ఏమీ ఆన్సర్ తెలియని పరిస్థితుల్లో సంక్రాంతి ముగ్గుల మాదిరి ఇట్లా ఆన్సర్ చేయకుండా, కొంతమంది చూడండి బబ్లింగ్ చేసేటప్పుడు ఇట్లా చేస్తుంటారు, సంక్రాంతి ముగ్గులు ఇక్కడ ఒకటి పెడతారు, ఇక్కడ ఒకటి పెడతారు, ఇక్కడ ఒకటి పెడతారు. అట్లా పెట్టకుండా నేను చెప్పిన టెక్నిక్స్ అప్లై చేయండి. కొన్ని సందర్భాలలో అవి కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ ఎ 10-year-old girl to ride a bicycle efficiently. Option 1, learning and maturation. Option 2, maturation and readiness. Option 3, learning and readiness. Option 4 is correct, readiness, maturation and learning. So what is learning? Relatively permanent change in the individual that occurs due to experience and training. 3 points are there. Experience. Point number 2, change. Point number 3, so relatively permanent change. For example, listening, speaking, reading, writing. We learn so many concepts, principles, theories, skills. So this is learning. Temporary changes are not attributed to learning. For example, if you consume alcohol, you see some changes in your body. It is not learning. Second one, what is maturation? Maturation means systematic changes that occur in the individual due to inherited forces rather than environment. It is called maturation. Readiness, so preparedness to do something is called readiness. So these 3 are important to learn any skill. In this question, one of the following helps a 10-year-old girl to ride a bicycle efficiently. These 3 are required: readiness, maturation and learning. Dear friends, సైకాలజీ మీకు ఒక కష్టమైన సబ్జెక్ట్ అయితే, టెట్ స్కోర్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, డిఎస్సిలో మంచి మార్కులు సాధించి టీచర్ జాబ్ సాధించాలనుకుంటే, మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ మీరు సాధించాలనుకుంటే, అదేవిధంగా
ఈ యొక్క డిప్యూటీఓ ఎగ్జామ్లోనూ మంచి మార్కులు సాధించి జాబ్ సాధించాలంటే సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఐఐటిలో మంచి మార్కులు రావాలంటే మ్యాథమెటిక్స్ ఎంత ముఖ్యమో, నీట్లో మంచి మార్కులు రావాలంటే ఫిజిక్స్ ఎంత ముఖ్యమో, బ్యాంకింగ్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే అర్థమెటిక్ రీజనింగ్ ఎంత ముఖ్యమో, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఉద్యోగం రావాలంటే అర్థమెటిక్ ఎంత ముఖ్యమో, గ్రూప్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే ముఖ్యంగా గ్రూప్ 2లో ఎకానమీ ఎంత ముఖ్యమో, నువ్వు టెట్లో మంచి మార్కులు రావాలంటే, డిఎస్సిలో మంచి మార్కులు రావాలంటే, హెచ్డబ్ల్యూలో మంచి మార్కులు రావాలంటే, డిప్యూటీఓలో నువ్వు మంచి మార్కులతో ఉద్యోగం సాధించాలంటే సైకాలజీ అనేది ఒక డిసైడింగ్ సబ్జెక్ట్. ఆ సైకాలజీ నీకు కష్టమైన సబ్జెక్ట్ అయితే ఇష్టమైన సబ్జెక్టుగా బోధించే బాధ్యత ఎమిలీ అకాడమీది. సో వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో స్టోర్ అనే ఫోల్డర్లో ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలుగు మీడియంలో క్లాసెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో కూడా క్లాసెస్ ఉన్నాయి. మీరు అవి యాక్సెస్ చేసుకొని ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ క్లాస్ వింటూ నోట్స్ రాసుకున్నారంటే ఎక్సలెంట్గా మీ జ్ఞానంలో చాలా మార్పు వస్తుంది. అదేవిధంగా ఇటువంటి కంటెంట్తో కూడుకున్నటువంటి వీడియోస్ కోసం వెంటనే డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.